ప్రపంచ పటాన్ని ఒకసారి జాగ్రత్తగా చూస్తే సముద్రాల మధ్య కొన్ని ఇరుకైన మార్గాలు కనిపిస్తాయి. అవి కేవలం నీటి మార్గాలు మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నడిచే మార్గాలు. వాటిలో హర్ముజ్ జలసంధి, మలక్కా లాంటివి చాలా కీలకం. అవి మూసుకుపోతే ప్రపంచమే తలకిందులవుతుంది. ఇలాంటి కోవలోకి వచ్చే సముద్ర మార్గం మరొకటి ఉంది. అదే ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్ మాండెబ్. హార్మోస్తో పాటు ఈ జలసంధి ద్వారా ప్రతిరోజు లక్షల బ్యారెళ్ల చమురు, కోట్ల టన్నుల సరుకు ప్రపంచ మార్కెట్లకు చేరుతుంది. ఆసియా ఫ్యాక్టరీల నుంచి బయలుదేరిన వస్తువులు యూరప్ మార్కెట్లకు చేరాలంటే, యూరప్ నుంచి ఇంధనం, యంత్రాలు, సరుకులు ఆసియాకు రావాలంటే మార్గాలు తప్పనిసరి. అందుకే వీటిని ప్రపంచ వాణిజ్యానికి లైఫ్ లైన్స్ గా చెబుతారు. ఇప్పుడు అదే లైఫ్ లైన్లు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఇరాన్తో యుద్ధ నేపథ్యంలో హర్ముజ్ జలసంధి స్తంభించిపోయింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గం మూసుకుపోవడంతో ఇంధన మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఇదే సమయంలో మరో కీలక మార్గం కూడా ప్రమాదంలో పడుతోంది. యెమెన్లోని హౌతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్ మాండెబ్ జలసంధిని కూడా మూసేయొచ్చని హెచ్చరికలు జారీ చేశారు. అంటే ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన 2 సముద్ర ద్వారాలు ఒకేసారి ప్రమాదంలో పడ్డాయి. దీనివల్ల పరిస్థితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? ఇప్పటికే పెట్రో ఉత్పత్తుల సంక్షోభం అనేక దేశాల్లో ఉంది. గ్యాస్ మంటలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు బాబ్ ఎల్ మాండెబ్ కూడా మూసుకుపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి? ప్రపంచం మరో భారీ సరఫరా సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందా? ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో మధ్యప్రాచ్యంలో మొదలైన యుద్ధం ఇప్పుడు ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే పర్షియన్ గల్ఫ్లోని అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ఇక ప్రపంచ చమురు రవాణాలో పెద్ద అంతరాయం ఏర్పడింది. ఈ మార్గం గుండా ప్రపంచ సముద్ర చమురులో దాదాపు 5వ వంతు రవాణా జరుగుతోంది. ఇప్పుడు అదే సమయంలో మరో కీలక సముద్ర మార్గం కూడా ప్రమాదంలో పడుతోంది. యెమెన్లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్ మాండెబ్ జలసంధిని కూడా మూసివేయొచ్చని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈ 2 మార్గాలు ఒకేసారి స్తంభిస్తే ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరా, రవాణా వ్యవస్థలపై ఊహించలేని ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తోంది. బాబ్ ఎల్ మాండెబ్ అనే పేరు అరబిక్లో కన్నీటి ద్వారం లేదా దుఃఖ ద్వారం అని అర్థం. అరేబియన్ ద్వీపకల్పంలోని యెమెన్ ఒకవైపు ఉండగా, ఆఫ్రికా ఖండంలోని జిబౌటి, ఎరిట్రియా మరోవైపు ఉన్నాయి. అయితే ఈ ఇరుకైన సముద్ర మార్గం వెడల్పు కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కానీ ఈ చిన్న సముద్ర మార్గం ప్రపంచ వాణిజ్యంలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ అడెన్తో కలిపే ఈ జలసంధి ద్వారానే సుయాజ్ కాల్వకు వెళ్లే నౌకలన్నీ ప్రయాణిస్తాయి. ఆసియా నుంచి యూరప్కు, యూరప్ నుండి ఆసియాకు వెళ్లే సముద్ర వాణిజ్యంలో భారీ భాగం ఈ ఒక్క మార్గంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12% వరకు రవాణా ఈ మార్గం గుండా జరుగుతోందని అంచనా. సముద్ర మార్గంలో తరలించే చమురులో దాదాపు 10% కూడా ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. రోజుకు లక్షల బ్యారెళ్ల ముడి చమురు, గ్యాస్ సరఫరాలు కూడా ఈ మార్గం గుండానే వెళ్తూ ఉంటాయి. ఏడాది సుమారు 20,000కు పైగా నౌకలు బాబ్ ఎల్ మాండెబ్ గుండా ప్రయాణిస్తాయి. అందుకే ఈ మార్గాన్ని ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన సముద్ర చోక్ పాయింట్గా నిపుణులు అభివర్ణిస్తూ ఉంటారు. ఇప్పటికే హార్మోజ్ జలసంధి మూసివేతపై చమురు మార్కెట్లు గందరగోళంలో ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో బాబ్ ఎల్ మాండెబ్ కూడా స్తంభిస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. ఎందుకంటే ఈ 2 మార్గాలు కలిపి ప్రపంచ సముద్ర చమురు రవాణాలో దాదాపు 30% వరకు కూడా వాటాను కలిగి ఉన్నాయి. ఈ సరఫరా ఆగిపోతే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల నుండి విమానం ఇంధనం వరకు కూడా అన్నిటిపైన కూడా ప్రభావం పడుతుంది. బాబ్ ఎల్ మాండెబ్ మూసివేస్తే ఇంధన రంగమే కాదు, ప్రపంచ సరఫరా గొలుసు మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆసియా దేశాల్లో తయారయ్యే ఎలక్ట్రానిక్స్ యంత్రాలు, వినియోగ వస్తువులు యూరప్ మార్కెట్లకు చేరడానికి ఇదే ప్రధాన మార్గం. మార్గం మూసుకుపోతే నౌకలు ఆఫ్రికా ఖండం దక్షిణ తీరంలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. సాధారణంగా ఆసియా నుండి యూరప్ వెళ్లే ప్రయాణం 20 నుండి 25 రోజుల్లో పూర్తవుతుంది.
ఆఫ్రికా చుట్టూ తిరిగితే అదే ప్రయాణం 30 నుండి 40 రోజులకు పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రయాణ సమయం పెరిగితే ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. నౌకలకు అదనపు ఇంధనం, సిబ్బంది ఖర్చులు, బీమా ప్రీమియంలు అన్నీ పెరుగుతాయి. దీనివల్ల షిప్పింగ్ కంపెనీలు భారీగా నష్టపోతాయి. చివరికి ఆ అదనపు ఖర్చు వినియోగదారులపైనే పడుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు ఎర్ర సముద్ర మార్గాన్ని తాత్కాలికంగా వదిలి ఆఫ్రికా చుట్టూ ప్రయాణాలు ప్రారంభించాయి. హౌతీ రెబెల్స్ హెచ్చరికలు కూడా ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. హౌతీల నాయకుడు అబ్దుల్ మాలిక్ అల్ హౌతీ మాట్లాడుతూ అవసరమైతే చర్యలకు దిగేందుకు తాము వేళ్లు ట్రిగర్ పైనే ఉన్నాయని ప్రకటించారు. డ్రోన్లు, యాంటీ క్షిప్రులు, వేగవంతమైన బోట్లు ఉపయోగించి నౌకలపై దాడులు చేయగల సామర్థ్యం తమకు ఉందని ఇప్పటికే గతంలో చూపించారు. ఇక గాజా యుద్ధం సమయంలో కూడా వారు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై పలు దాడులు చేసి ప్రపంచ షిప్పింగ్ రంగాన్ని కలవరపరిచారు. అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ హెచ్చరికలు కూడా కేవలం బెదిరింపులు మాత్రమే కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ అనుసరిస్తున్నటువంటి ప్రాంతీయ వ్యూహంలో ఇది కూడా ఒక భాగమని చెబుతున్నారు. ఏమన్ తీర ప్రాంతాన్ని నియంత్రిస్తున్నటువంటి హౌతీలకు ఈ సముద్ర మార్గంపై భౌగోళిక ఆధిక్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బాబ్ ఎల్ మండేబ్ కూడా మూసుకుపోతే ఎర్ర సముద్రం పూర్తిగా ప్రమాదకర ప్రాంతంగా మారే అవకాశం ఉంది. అప్పుడు సుయాజ్ కాల్వ మార్గం దాదాపు పనికిరాని పరిస్థితికి ఏర్పడుతుంది. ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన ఆసియా, యూరప్ సముద్ర మార్గం పూర్తిగా స్తంభించే ప్రమాదం ఉంది. ఇంధన సరఫరాలు తగ్గిపోవడం, సరుకు రవాణా ఆలస్యం కావడం, ధరలు పెరగడం వంటి ప్రభావాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడికి తీసుకురావచ్చు. ఇక ఈ పరిణామాలన్నింటినీ ప్రస్తుతం ప్రపంచ దేశాలు గమనిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఒకేసారి 2 కీలక సముద్ర మార్గాలు మూసుకుపోవడం ఆధునిక చరిత్రలోని అత్యంత పెద్ద సముద్ర వాణిజ్య సంక్షోభాల్లో ఒకటిగా మారే ప్రమాదం ఉంది. ఇక మొత్తానికి ఈ యుద్ధం ఎంత దూరం వెళ్తుందో అనే ప్రశ్న ప్రపంచ వాణిజ్య రంగాన్ని వెంటాడుతోంది. అలాగే హౌతీలు నిజంగా బాబ్ ఎల్ మండేబ్ను మూసేస్తారా? అలా జరిగితే ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.